మొదటి శాతకర్ణి శాతవాహన సామ్రాజ్య స్థాపనమైనటువంటి సిముకుడి యొక్క కుమారుడుగా ఉంటాడు. అయితే ఈయన మైనర్ బాలుడు. సో మైనర్ బాలుగా ఉన్నప్పుడు ఈయన పినతండ్రి కృష్ణుడు కన్హ అంటారు, ఆయన పరిపాలిస్తాడు. తర్వాత ఈయన వస్తాడు. మొదటి శాతకర్ణి కాలంలో ప్రధానమైన సంఘటన మనం ఒకటి చూస్తే, ఈయన ఎక్కువగా శాతవాహన సామ్రాజ్యాన్ని మ్యాట్రిమోనీ అలయన్సెస్ అనమాట, వైవాహిక సంబంధాల ద్వారా రాజ్య విస్తరణ చేశాడు. అంటే పొరుగు రాజ్యంలో ఉండే యువరాణిని పెళ్లి చేసుకుని కట్నం కింద ఆ రాజ్యంలో కొంత భాగాన్ని తన రాజ్యంలో కలుపుకునేవాడు అనమాట. అయితే ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతాన్ని అప్పుడు శాతవాహనులు పరిపాలించే కాలంలో ఆంధ్రలో కొంత ప్రాంతాన్ని నాగులు అనేవాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఈవెన్ మనకి గౌతమ బుద్ధుడి కాలంలో కూడా ఆంధ్ర ప్రాంతాన్ని నాగులు అని చెప్పేసి ఒక జాతి వాళ్ళు పరిపాలించేవాళ్ళు. ఈ నాగుల యొక్క రాజే త్రైనకరో. ఈ నాగుల యొక్క ప్రధానమైన రాజు ఎవరంటే పాలకుడు త్రైనకరో. వాళ్ళ యొక్క కూతురైనటువంటి నాగానికాని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? మొదటి శాతకర్ణి. మనం దేవి నాగానిక అంటాం కదా, ఈ దేవి నాగానిక మొదటి శాతకర్ణి భార్య కాకుండా ఈ నాగుల రాజు అయినటువంటి త్రైనకర యొక్క కూతురు కూడా. సో తర్వాత ఈ దేవి నాగానిక ఏం చేస్తుందంటే మొదటి శాతకర్ణి యొక్క విజయాలన్నింటికి గుర్తుగా నానాఘాట్ శాస్త్రాన్ని వేయిస్తుంది. మహారాష్ట్రలోని నానాఘాట్ ప్రాంతంలో మొదటి శాతకర్ణి విజయాల గుర్తుగా ఒక శాస్త్రాన్ని వేయిస్తుంది. ఈ శాస్త్రాన్ని వేయించిన దేవి నాగానికే ఈ నాగుల రాజు అయినటువంటి త్రైనకర కూతురు.